వాడు చాలా మంచోడురా, కానీ ఆవేశం వస్తేనే అస్సలు పట్టలేం. కోపం తగ్గించుకోవే, దానివల్ల నేను సమస్యలు నీకు. ఒరే వాళ్ళతో సంబంధం వద్దురా బాబు, ఆ అబ్బాయి వాళ్ళ నాన్న ముక్కోపంట. ఇలా మన జీవితంలో ఎన్నో వింటుంటాం. కోపం, ఆవేశం మహా చెడ్డది. ఎంత చెడ్డదంటే మనిషిలో ఉన్న 99 మంచి గుణాలని కూడా కప్పేసి ఊరేగే అంత చెడ్డది. మనలో ఉండే ఇంద్రభవనం లాంటి మంచికి కోపం అనే గేటు పెడితే ఆ ఇంటి ముందరికి కూడా ఎవరు రారు సరికదా. అసలు అక్కడ ఒక ఇల్లు ఉందన్న సంగతే మర్చిపోతారు. అంత చెడ్డది కోపం. కొంతమంది కావాలని మన కోపం తెప్పిస్తుంటారు, అవమానపరుస్తుంటారు, మన కోపాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు, 10 మందిలో చెడ్డవారిని చేస్తారు. అలాంటి వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయకు, నువ్వు పలచనవ్వకు. నీ కోపం ఎందుకు వస్తుంది? ఎవరైనా ఇన్సల్ట్ చేస్తే కోపం వస్తుందా? అనుకున్న పని సరిగ్గా జరగట్లేదని కోపం వస్తుందా? పక్కనోడి స్వార్థం చూసి నీకు కోపం వస్తుందా? అసలు కోపం ఎందుకు వస్తుందో గమనిస్తే బెటర్. కోపం వల్ల సైకలాజికల్గా, ఫిజికల్గా మనకు మాత్రమే ప్రాబ్లం. ఈ కోపం చిక్కటి పాలల్లో చిటికడి విషం లాంటిది. ఎంత మంచి చేసినా, మంచి చేయాలని చూసినా చిన్న కోపం వల్ల అంత సత్యనాశ్.